ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్? ఇప్పటికేమో బాగానే ఉంది. ముందన్నాడు 100 రూపాయలు అన్నాడు, అది కూడా చెప్పాలి కదా. 100 రూపాయలు అన్నాడు, 3 కేసులు వస్తున్నాయి, 3 కేసులు అమ్మేస్తున్నాము, మాకు రావటం లేదు, అది ఇది అన్నాడు. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. అవి కార్డులు కానీ పింఛన్లు కానీ బాగానే చెప్పండి. మద్యం విషయంలో మెయిన్ తగ్గిస్తానన్నాడు, ఏం తగ్గిలే. 100 రూపాయలు క్వార్టర్ అన్నాడు, 100 రూపాయల క్వార్టర్ వచ్చేది అది 1 గంట సేపు ఇస్తున్నారు, అయిపోతుంది. అది క్వాలిటీ ఇస్తున్నాడా? మరి క్వాలిటీ దాంట్లో క్వాలిటీ లేదు. అది తాగేమంటే తలనొప్పి వచ్చేస్తుంది. మరి జగన్ గారు ఉండేటప్పటికి పిచ్చి మందు క్వాలిటీ లేదు, అది ఇది అని మారుస్తా ఉన్నారు. జగన్ గారు ఉన్నప్పుడు మార్చేది గిరిచేది కాదు, కానీ జగన్ ముందు విపరీతంగా అమ్మారు, కానీ ఆ మందులో ఇది లేదు, ఈ మందులో ఇది ఉంది. ఇప్పుడు వచ్చే మందులో మంచి సరికే దింపుతున్నాడు, బాగానే ఉంది. అయితే గ్యాస్ సిలిండర్లు అవి ఇంతవరకు తెలియలే. గ్యాస్ ఇస్తే డబ్బులు మీ అకౌంట్లో పడద్ది అన్నాడు, కానీ అది ఇంతవరకు ఏమో మా దగ్గరకు వచ్చి అడగల. అది అంతవరకే. మొత్తానికి మీకు అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? మరి అప్పటికంటే ఇప్పుడే బాగుంది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో ఎన్నెన్నో చేస్తున్నాడు. ఈయన ఎక్కాడు, ఎవరు జగన్ ఎక్కాడు. జగన్ ఏం చేశాడు? ఒక దసరాకి, దీపావళికి, క్రిస్మస్కి, పెద్ద పండగకి అన్నీ ఆయన పంపిణీ చేస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈయన ఒక్కసారి కూడా ఒక్కటి కూడా ఇలే, ఏమీ ఇలే. రేపు పెద్ద పండగకి ఈయన ఇస్తాడు, చూడండి.